సో ఫస్ట్ డే కదా ఏమేమి తీసుకున్నాను పిల్లల కోసం అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. పిల్లల స్కూల్ ఫస్ట్ డే అంటే నా చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తొస్తాయి. సో అప్పుడు ఎలా ఉండేదంటే పిల్లలు మనకి బుక్స్ ఉండేవి, క్లాస్ బుక్ అని, హోంవర్క్ బుక్ అని అండ్ టెక్స్ట్ బుక్స్ అని. సో వాటన్నిటికీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వారం ముందు నుంచే కొనుక్కోవడం, వాటికి అట్టలు వేసుకోవడం, లేబుల్స్ అంటించుకోవడం అండ్ లంచ్ బాక్సెస్ కూడా నేను కొత్తగా తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి ఈ సెట్ ఆఫ్ 2 లంచ్ బాక్సెస్ ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. Bye. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. ఇవాళ ఏంజల్ బన్నీకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అండ్ నా బిజీ మార్నింగ్ రొటీన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ నేను లేవగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇక్కడ పాలు కాస్తున్నాను పెరుగు తోడు పెట్టడానికి. అండ్ అలాగే నేను ఇంకొక స్టవ్ మీద రైస్ ఇలాగా మంచిగా వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ టైమ్స్ పని కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే మనకి 4 స్టవ్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని యూటిలైజ్ చేసుకుని ఎఫిషియెంట్గా నేను ఫినిష్ చేసేసుకుంటాను. అప్పుడు మనకి కుకింగ్ త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ రైస్ పెట్టేశాను, పాలు కూడా కాగుతున్నాయి. ఇంతలోపు నేను నా డిషెస్ అన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను. సో మోస్ట్లీ నైటే నేను కిచెన్ అంతా కూడా క్లీనింగ్ అంతా కూడా చేసేసుకుంటాను, డిషెస్ కూడా అన్నీ వాష్ చేసేసుకుంటాను. సో పొద్దున్న లేవగానే అంత హడావిడి ఉండదు, లేదంటే పొద్దున్న లేవగానే చాలా మెస్సీగా అనిపిస్తుంది. సో ఇది నాకు ఎప్పటి నుంచో అలవాటు, నైటే అన్ని క్లీన్ చేసుకుని సెట్ చేసుకుని పడుకుంటాను. అండ్ ఇక్కడ నేను డిషెస్ అన్ని సెట్ చేస్తుండగానే కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. సో రైస్ కూడా రెడీ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. అండ్ దాని తర్వాత పిల్లలకి ఇక్కడ ఇడ్లీ కోసం నేను రెడీ చేస్తున్నాను. సో ఇడ్లీ బ్యాటర్ కూడా రాత్రి నేను చక్కగా ఫర్మెంటేషన్కి పెట్టాను, పొద్దున్న లేవగానే చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఇడ్లీ సాఫ్ట్గా రావాలంటే దాన్ని మంచిగా మిక్స్ చేయాలండి. సో ఒక 2 minutes టైం తీసుకుని చక్కగా మిక్స్ చేస్తున్నాను. దాని తర్వాత ఎంత కావాలో ఆ రోజుకి నేను ఒక సెపరేట్గా బౌల్లో తీసుకుంటున్నాను, మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నేను పిల్లలకి ఇడ్లీలు వేసేటప్పుడు ఖచ్చితంగా అందులో వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. సో క్యారెట్ నేను ఇక్కడ మంచిగా గ్రేట్ చేస్తున్నాను. గ్రేట్ చేసిన క్యారెట్ అందులో ఇప్పుడు యాడ్ చేసి నేను మంచిగా మిక్స్ చేసుకుంటాను. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా దీన్ని మళ్ళీ ఇంకొకసారి మంచిగా బీట్ చేస్తే ఇడ్లీస్ అనేవి చాలా చక్కగా వస్తాయి, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో బీట్ చేయడం మటుకు మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. సో చాలా మంది ఇడ్లీలు కొంచెం హార్డ్గా వస్తున్నాయి అని కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్స్ మీద ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం, మీకు ఏది ప్రిఫరబుల్ అంటే అది యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకుని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు నేను మనం క్యారెట్ యాడ్ చేసిన ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఒక్కొక్క దాని మీద చక్కగా ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ ఒక్కటే కాదు, మనం బీట్రూట్ని కూడా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, మంచి కలర్ కూడా వస్తుంది, రెడ్డిష్ అండ్ పింకిష్ కలర్లో. అండ్ అలాగే ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకుని అందులో మిక్స్ చేసుకుని మనం ఇలా ఇడ్లీలు వేసుకోవచ్చు అనమాట. పిల్లలకి హెల్తీగా తినిపించాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇడ్లీలో చక్కగా వెజిటబుల్స్ యాడ్ చేస్తే వాళ్ళకి మార్నింగ్ టైమ్స్ చాలా హెల్తీ అనమాట. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి పిల్లలకి, చూస్తుండగానే 2 months అలా ఎగిరిపోయాయి. అండ్ పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారండి. నిన్న మమ్మీ నన్ను త్వరగా లేపేసి నేను త్వరగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నారంట. అండ్ ఇప్పుడైతే నేను పొద్దున్న లేచి అన్నం వండేసాను కుక్కర్లో, అండ్ ఇడ్లీ పెట్టేశాను పిల్లలకి, అండ్ తోడు పెట్టడానికి పాలు కూడా కాస్తున్నాను. అవన్నీ రెడీ చేస్తూ ఉండగానే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ డే కదా ఏమేమి తీసుకున్నాను పిల్లల కోసం అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాక్.
సో LOL బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మేము వాల్మార్ట్ లో తీసుకున్నాము. ఇది అరౌండ్ $23 అలా పడింది ఈ బ్యాక్ ప్యాక్. సో ఇద్దరికి మీకు తెలుసు కదా, ఏంజల్ కి బన్నీకి ఎప్పుడు సేమ్ తీసుకుంటాము ఎప్పుడు. సో సేమ్ బ్యాక్ ప్యాక్స్ తీసుకున్నాము. అండ్ బ్యాక్ ప్యాక్స్ కి అండ్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఇవి క్యూట్ బాటిల్స్ తీసుకున్నాము, బాగా అనిపించాయి. సో ఇది వచ్చేసి నేను విన్నర్స్ లో తీసుకున్నాను. సో ఇలాగా బాగుంది కదా క్యూట్ గా. పిల్లల స్కూల్ ఫస్ట్ డే అంటే నా చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తొస్తాయి. సో అప్పుడు ఎలా ఉండేదంటే పిల్లలు మనకి బుక్స్ ఉండేవి, క్లాస్ బుక్ అని, హోంవర్క్ బుక్ అని అండ్ టెక్స్ట్ బుక్స్ అని. సో వాటన్నిటికీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వారం ముందు నుంచే కొనుక్కోవడం, వాటికి అట్టలు వేసుకోవడం, లేబుల్స్ అంటించుకోవడం, ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు. నేను సురేష్ మేమంతా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నాము, మాకు ఇలా ఉండేది తెలుసా అని చెప్పి ఏంజల్ బన్నీకి చెప్పాము కూడా. సో వీళ్ళకి అలా ఏముండదండి, వీళ్ళ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. వీళ్ళకి ఇక్కడ కరికులం గానీ అంతా కూడా. సో టెక్స్ట్ బుక్స్ లాగా ఏమి ఉండవు, అన్ని కూడా టీచర్స్ మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో అయినా కూడా కొన్ని స్టఫ్ తీసుకెళ్లాలన్నమాట. ఫస్ట్ డేనే పిల్లలు అవన్నీ కూడా సబ్మిట్ చేసేస్తారు స్కూల్లో. అవేంటో మీకు చూపిస్తాను. అండ్ ఏంజల్ బన్నీ అయితే నేను తీసుకురాగానే అన్ని బ్యాక్ ప్యాక్స్ లో పెట్టేసుకున్నారు. సో ఇది క్లీనెక్స్ బాక్స్ అనమాట. సో అంటే ఇవి జస్ట్ సాఫ్ట్ టిష్యూ బాక్సెస్. ఇవి ఒక్కొక్కటి తీసుకురమ్మంటారు పిల్లల్ని. సో ఏంజల్కి ఒకటి, బన్నీకి ఒకటి తీసుకున్నాను. సో పిల్లలకి స్కూల్లో యూజ్ అవుతుంది. వాళ్ళకి సపోజ్ జలుబు చేసినప్పుడల్లా దేనికన్నా మనకి సాఫ్ట్ టిష్యూస్ యూజ్ అవుతాయి అనమాట. సో అదొక బాక్స్ తీసుకోమంటారు. అండ్ వాటర్ బాటిల్స్ చూపించాను కదా, సో ఈ క్యూట్ బాటిల్స్. సో దాంతో పాటు పెన్సిల్స్. సో ఇవి షార్పెన్ పెన్సిల్స్ అనమాట. 2 cases తీసుకోమంటారు. సో HP పెన్సిల్స్ ఇవి 2 తీసుకున్నాము. ఎలా ఉంటుందంటే ఏంజల్ వేరే క్లాస్, బన్నీ వేరే క్లాస్ కదా. ఏంజల్ 3rd grade కి వెళ్తుంది ఇప్పుడు అండ్ బన్నీ 1st grade కి వెళ్తుంది. సో మోస్ట్లీ అన్ని సిమిలర్ గానే ఉంటాయి, బట్ ఏంజల్ కి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. సో ఏంజల్ కి వచ్చేసి రూలర్స్ అండ్ ఇంకా కొన్ని ఫైల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదా టెక్స్ట్ బుక్స్ ఉండవు, పిల్లలకి అన్ని మెటీరియల్స్ ఉంటాయి అనమాట. సెపరేట్ గా ఆ మెటీరియల్స్ అన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఫైల్ పెడతారనమాట. సో మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డ్యూ ట్యాంక్స్ అంటారు, అవి తీసుకోమంటారు. అంటే మీకు చూపిస్తాను ఉండండి. డ్యూ ట్యాంక్స్ అంటే ఫైల్స్ లాగే. ఇదిగోండి ఇలా ఫైల్స్ ఉంటాయి. ఇందులో పిల్లలకి మెటీరియల్స్ అన్ని వాళ్ళు ఇచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఫైల్ అన్నట్టు పెడతారనమాట. సో ఏంజల్ కొంచెం పెద్ద క్లాస్ కాబట్టి ఏంజల్ కి కొన్ని ఎక్కువ ఫైల్స్ తీసుకున్నాము. సో మనకి లిస్ట్ ఇస్తారు స్కూల్ వాళ్ళు. స్కూల్ వెబ్సైట్స్ లో, ప్రతి స్కూల్ వెబ్సైట్ లో ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనం ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ చూసుకుని దాన్ని బట్టి మనకు వాళ్ళకి ఏం లిస్ట్ ఇచ్చారో చూసుకుని మనం షాపింగ్ చేసుకోవడమే. సో ఏంజల్ కి కొన్ని అరౌండ్ 6 డ్యూయో ట్యాంక్స్ తీసుకున్నాను. ఈ ఫైల్స్ అన్ని ఫస్ట్ డే రోజు ఇవన్నీ వాళ్ళు సబ్మిట్ చేసేయాలి. అండ్ అలాగే మార్కర్స్ తీసుకున్నాము, ఇంకా క్రేయాన్స్. సో ఇది వచ్చేసి షార్ప్నర్, అండ్ అలాగే ఎరేజర్స్. 6 ఎరేజర్స్ తీసుకెళ్ళాలన్నమాట. సో కొంచెం ఎక్కువే తీసుకుని పంపించాలి వాళ్ళకి. సో ఏంటంటే ఇవన్నీ కూడా టీచర్స్ స్టోర్ చేసి ఒక్కొక్క వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఇస్తారనమాట పిల్లలకి. ప్రతి వాళ్ళకి వాళ్ళ సెపరేట్ కబీ ఉంటుంది, అంటే ఒక సెపరేట్ క్లోజెట్ లాగా ఉంటుంది చిన్నగా. అందులో ఎవరి పేరు వాళ్ళ రాసి ఉంటుంది అనమాట క్లాస్ రూమ్ లో. ఇప్పుడు ఏంజల్ పేరు అలాగా రాసి ఉంటుంది. ఆ పేరు కింద వాళ్ళ స్టఫ్ అంతా ఉంటుంది అనమాట. వాళ్ళకి కావాల్సిన షూస్ కానీ, కోట్స్ కానీ, వాళ్ళ బ్యాక్ ప్యాక్స్, లేకపోతే ఈ పెన్సిల్ స్టఫ్ అనమాట, స్టేషనరీ స్టఫ్, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. సో టీచర్ కావాల్సినప్పుడల్లా కూడా ఇందులోంచి ఒక్కొక్కటి పిల్లలకి ఇస్తారు. సో ఎరేజర్స్. అండ్ అలాగే ఇది పెన్సిల్ కేస్ అనమాట. సాఫ్ట్ పెన్సిల్ కేస్ తీసుకోమని చెప్తారు చిన్న పిల్లలకి. సో అంటే 5th grade వరకు సాఫ్ట్ పెన్సిల్ కేసెస్ తీసుకోమంటారు. సో అండ్ కొంచెం పెద్దగానే తీసుకోవాలి, సో దట్ వాళ్ళకి స్టఫ్ ఎక్కువ ఉంటుంది. ఈ పెన్సిల్ కేసే వాళ్ళు స్కూల్లో ఏంటంటే క్లాస్ స్టార్ట్ అవ్వగానే పొద్దున వెళ్ళగానే వాళ్ళ కబీ నుంచి ఇవన్నీ తీసుకుని ఎరేజర్స్, పెన్సిల్స్ అన్ని కూడా ఇందులో స్టోర్ చేసుకుంటారు. ఎవ్రీడే తీసుకుని వర్క్ చేసుకుని మళ్ళీ వాళ్ళ కబీలో పెట్టేసుకుంటారు అనమాట.
సో ఇది తీసుకున్నాను. పిల్లలకి ఏంజిల్ బన్నీకి మోస్ట్లీ స్పార్క్లీ ఉన్న ఇష్టం అనమాట ఇలాగా. సో అందుకని మ్యాజిక్ ఈజ్ ఇన్ యూ అన్నట్టు ఇలా ఒక కొటేషన్ ఉంది, చాలా క్యూట్ గా అనిపించింది. పిల్లలిద్దరికి తీసుకున్నాను. అలాగే ఒక సీజర్ తీసుకున్నాము. మనకి కిండర్ గార్డెన్ నుంచి సీజర్స్ యూజింగ్ నేర్పిస్తారనమాట. ఎలా కట్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అవన్నీ నేర్పిస్తారు. సో అందుకని పిల్లల సీజర్స్ అని విడిగా ఉంటాయి. వాటికి ఏంటంటే ఎడ్జెస్ కొంచెం బ్లంట్ గా ఉంటాయి, లావుగా ఉంటాయి, ఈజీగా కట్ అవ్వకుండా, వాళ్ళకి హార్మ్ఫుల్ గా కాకుండా జస్ట్ పేపర్ కటింగ్ యూజ్ అయ్యేలా ఉంటాయి అనమాట. సో ఆ సీజర్స్ ఒకటి తీసుకున్నాను. అలాగే గ్లూ స్టిక్స్ అనమాట, సెట్ ఆఫ్ 4 ఉన్నాయి ఇందులో, అవి కూడా తీసుకున్నాము. ఇంకా గ్లూ, ఇది ఏంజిల్ అనమాట. ఏంజిల్ 3rd గ్రేడ్ కాబట్టి వీళ్ళు ఆర్ట్ వర్క్స్ అవన్నీ కూడా ఎక్కువ చేస్తారు. సో దానికోసం ఏంజిల్ కి గ్లూ తీసుకున్నాను. బన్నీ లిస్ట్ లో గ్లూ లేదు. అలాగే బ్లాక్ మార్కర్స్ అనమాట, షార్పీస్. ఇవి ఏంజిల్ లిస్ట్ లోనే ఉన్నాయి, బన్నీకి మళ్ళీ లేవు ఇవి. ఇంకా హైలైటర్స్, ఒక 3 హైలైటర్స్ తీసుకోమన్నారు. ఇది కూడా ఏంజిల్ లిస్ట్ లో ఉంది, బన్నీ లిస్ట్ లో లేదు. హెడ్ ఫోన్స్, ఓ మై గాడ్. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఇంతలో ఏంజిల్ వాళ్ళు ఇద్దరు లేచారు. యాక్చువల్లీ 7కి లేపుదాం అనుకున్నాను వాళ్ళని, ఆల్రెడీ 6:30 అయింది ఇంకా. సో నేను రికార్డ్ చేసేసి వాళ్ళు లేపుదాం అనుకున్నా, ఇంట్లో వాళ్ళే లేచారు. సో హెడ్ ఫోన్స్ అనమాట. హెడ్ ఫోన్స్ వచ్చేసి ఏంజిల్ బన్నీ ఇద్దరికి ఉంటాయి. గుడ్ మార్నింగ్ నాన్న. Are you excited to go to school? I thought it was 7. Yeah. You're excited to go to school? Yeah. Okay. Stay there. I'm almost done. We'll get ready. Your breakfast is also done. Okay? సో హెడ్ ఫోన్స్ వచ్చేసి ఏంజిల్ బన్నీ ఇద్దరికి ఉన్నాయి. కిండర్ గార్డెన్ లో ఉన్నప్పుడు బన్నీకి హెడ్ ఫోన్స్ ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఇప్పుడు 1st గ్రేడ్ కాబట్టి 1st గ్రేడ్ నుంచి పిల్లలకి హెడ్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళకి ఐప్యాడ్ ఇస్తారనమాట. ఐప్యాడ్ అంటే నాట్ లైక్ కార్టూన్స్ ఏమి ఇవ్వరండి. సో అందులోనే వాళ్ళకి నేర్పిస్తారనమాట. సో ఎడిషన్, మల్టిప్లికేషన్, కొంచెం కోడింగ్ అలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా ఐప్యాడ్ లో నేర్పిస్తారు. సో దానికోసం ఈ హెడ్ ఫోన్స్ కావాలి. బన్నీకి కూడా సేమ్ అలాంటివి ప్యాక్ చేశాను. ఒకటి డిఫరెంట్ ఏంటంటే బన్నీ వేరే బాటిల్ తీసుకుంది. సో బన్నీకి కొంచెం ఇలాగా గోల్డిష్ కలర్ లో ఉన్నది తీసుకున్నాం అనమాట. అండ్ మిగతావన్నీ సేమ్ టు సేమ్ డ్యూయర్ ట్యాంక్స్ కానీ షార్ప్నర్స్, ఎరేజర్స్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళ బ్యాక్ ప్యాక్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే షూస్. సో పిల్లలకి ఖచ్చితంగా ఇండోర్ షూస్ వేడిగా ఉంటాయి, అవుట్డోర్ షూస్ వేడిగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం స్కూల్ కి పంపించేటప్పుడు వాళ్ళకి షూస్ వేసి పంపిస్తాం కదా. అండ్ స్కూల్ కి వెళ్ళగానే క్లాస్ రూమ్ బయట వాళ్ళు వేసుకున్న షూ తీసేసి లోపలికి వెళ్తారన్నమాట. లోపలికి వెళ్ళి అక్కడ ఇండోర్ షూస్ ఉంటాయి, వాళ్ళ కబీ అని చెప్పాను కదా, ఆ ఇండోర్ షూస్ వేసుకుంటారు. సో మనం స్కూల్ 1st డేనే ఆ ఇండోర్ షూస్ అనేవి ఒక జిప్లాక్ బ్యాగ్ లో పెట్టేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ చక్కగా ఆ జిప్లాక్ బ్యాగ్ లో సబ్మిట్ చేసేస్తే వాళ్ళు అక్కడే ఉంచుకుంటారు, స్కూల్లోనే ఉంటాయి ఇండోర్ షూస్. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు మనం ఏ షూస్ అయితే వేసి పంపించామో అవి వేసుకుని వస్తారనమాట. సో ఇది మళ్ళీ స్కూల్ ఎండింగ్ లో, ఇయర్ ఎండింగ్ లో మనకి ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు, ఈ షూస్ అన్ని కూడా. అండ్ ప్రతిదీ కూడా లేబుల్ చేయాలి నీట్ గా, బ్యాగ్స్ మీద అన్నిటి మీద చక్కగా లేబుల్ చేయాలి. అండ్ లంచ్ బాక్సెస్ కూడా నేను కొత్తగా తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి, ఈ సెట్ ఆఫ్ 2 లంచ్ బాక్సెస్. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను, బెంట్కో లంచ్ బాక్సెస్. సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆడపిల్లలు కాబట్టి వీళ్ళకి పర్పుల్ కలర్ లో తీసుకున్నాను. అబ్బాయిలు అయితే రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ అలా కూడా ఉన్నాయి. సో మీరు కాస్కోకి వెళ్తే కనుక చూడండి, బాగున్నాయి, నాకు బాగా అనిపించింది. దీనిలో ఏంటంటే మనకి మధ్యలో ఐస్ ప్యాక్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఇండియాలో ఎలా ఉంటుందంటే మనకి మంచిగా హాట్ గా లంచ్ తినే అలవాటు ఉంటుంది కదా. ఇక్కడ అంతా కూడా శాండ్విచెస్ అన్ని కూడా కొంచెం కోల్డ్ ఉంటాయి, కోల్డ్ గా తింటారనమాట. మీకు మధ్యలో ఇక్కడ కెన్ యూ గెట్ దట్ వన్ ఐస్ ప్యాక్? సో చూసారు కదా, ఈ మధ్యలో వీటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్లీ ట్రే లా కనిపిస్తుంది కానీ ఇట్స్ అన్ ఐస్ ప్యాక్. ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అండి. సో ఇది లంచ్ బాక్స్ అనమాట, చాలా క్యూట్ గా అనిపించింది నాకు. అండ్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కంపార్ట్మెంట్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ మామూలు మీల్ పెట్టుకోవడానికి ఇక్కడ, అండ్ స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్న పెట్టడానికి ఇచ్చారు. సో యాక్చువల్లీ ఇది ఇలా సెపరేట్ గా వచ్చేస్తుంది. ఈ ప్లేస్ లో మనం ఈ ఐస్ ప్యాక్ పెట్టి దాని మీద ఇది పెట్టాలన్నమాట. అప్పుడు మనకి ఫుడ్ చల్లగా ఉంటుంది.
బట్ ఇక్కడ కెనడాలో అలా చల్లగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా పోను సమ్మర్ అయిపోతుంది, ఫాల్ అండ్ ఏమంటారు వింటర్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ చెప్పాను కదా ఫుడ్ కొంచెం శాండ్విచెస్ అన్ని కూడా చల్లగా తింటారు. సో అది అలవాటు. నేనైతే మోస్ట్లీ నాకు తెలిసి నేను ఇది యూజ్ చేయను. బ్లెస్ తిన్నాను. ఈ లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా నేను చక్కగా వాష్ చేసి రెడీ పెట్టేశాను. సో అదండి, చూసారు కదా స్కూల్ సప్లైస్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ పెట్టాను. సో ఆ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు కూడా లేచారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు రెడీ చేసేస్తాను. అండ్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా నేను ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ, అది కూడా చూసేద్దరు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా లేబుల్ చేయాలి. సో బ్యాగ్స్ మీద, అలాగే లంచ్ బాక్సెస్ మీద, లంచ్ బాక్సెస్ కి లంచ్ పెయిల్ ఉంటుంది, ఆ లంచ్ పెయిల్ మీద అన్నిటి మీద కూడా పిల్లల నేమ్స్ రాయాలి. సో దట్ కన్ఫ్యూజింగ్ ఉండదు. ఖచ్చితంగా లేబుల్ చేయమని మటుకు చెప్తారు. అది మటుకు మిస్ అవ్వకుండా, ఒకవేళ మీరు లేబుల్ చేయలేదు అనుకోండి ఫస్ట్ డే, నెక్స్ట్ డే మీకు స్కూల్ క్లాస్ రూమ్ నుంచి క్లాస్ టీచర్ నుంచి నోట్ వస్తుంది అనమాట, లేబుల్ చేయండి కన్ఫ్యూజింగ్ ఉండదని. వాటర్ బాటిల్స్ మీద కూడా, సో ఒక బాటిల్ చూపిస్తాను, వాటర్ బాటిల్ మీద కూడా లైక్ ఒక లేబుల్ అంటించి దాని మీద పిల్లల నేమ్స్ రాయాలన్నమాట. సో ఆ లేబులింగ్ అంతా కూడా నేను ఇప్పుడు చేస్తాను. పిల్లల్ని రెడీ చేసేసి అవన్నీ కూడా నేను చేస్తాను. దాని తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి రెడీ అవటం అవన్నీ చూసేద్దరు. కానీ మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. పాలు చక్కగా కాగిపోయాయి. వాటిని నేను ఇక్కడ పక్కకు తీసుకుని పెట్టుకుని చల్లార్చుకుంటున్నాను. చల్లారాక అప్పుడు తోడు పెట్టుకుంటాను. అండ్ ఇంతలోపు ఇడ్లీ కూడా చక్కగా రెడీ అయిపోయింది. అండ్ పాలు కాచేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ లోలో పెట్టుకుని కాస్తే మనకి బాగా పొంగకుండా చక్కగా మరుగుతాయి అన్నమాట పాలు. అండ్ పెరుగు కూడా టేస్టీగా వస్తుంది. అండ్ వేడి వేడి ఇడ్లీలు చూసారా రెడీ అయిపోయాయి. సో వీటిని ఇప్పుడు నేను ప్లేట్లో తీసి పెట్టేస్తాను. చక్కగా మంచిగా పల్లీ చట్నీ చేసి పెట్టాను అనమాట నేను. పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలకి పల్లీ చట్నీ అంటే. సో అది ఇస్తాను, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఏంజల్ బన్నీ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచారు. అండ్ లేచిన తర్వాత వెంటనే రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను ఇద్దరికి. వీళ్ళైతే అసలు 1 వీక్ ముందు నుంచే వాళ్ళ బ్యాగ్స్ అన్నీ సెట్ చేసుకుని, మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి, మా ఫ్రెండ్స్ అలా ఉంటారు, ఈ ఫ్రెండ్ని మిస్ అయ్యాను నేను, వాళ్ళని కలుస్తాను నేను ఇవాళ అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. నేను పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేపుతాను ఎప్పుడు కూడా, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినడానికి వాళ్ళకి టైం ఉండాలని. కంపారిటివ్లీ ఏంజల్ కన్నా బన్నీ కొంచెం బ్రేక్ఫాస్ట్ స్లోగా తింటుందన్నమాట. సో స్లోగా తినడానికి టైం సరిపోవాలి కదా, అందుకని కొంచెం ముందు లేపామనుకోండి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా చక్కగా తినేసి వెళ్తే నాకు అదో తృప్తి, లేదంటే అబ్బా తినలేదు అన్నట్టే ఉంటుంది రోజంతా. వాళ్ళు కూడా చక్కగా యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ బాక్స్ కనుక సరిగ్గా తినలేకపోయినా, వాళ్ళకి టైం సరిపోకపోయినా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తిన్నారనుకోండి వాళ్ళకి సరిపోతుంది. పిల్లలు ఇక్కడ నా కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇంతలోపు నేను కూడా నా కుకింగ్ ఫినిష్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, ఆ లంచ్ బాక్స్ రెసిపీ ఇప్పుడు చూసేద్దరు. కానీ చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. బౌల్లో ఇక్కడ నేను ఫస్ట్ 4 eggs తీసుకుంటున్నాను. అందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి అన్నీ ఒకసారి మంచిగా బీట్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు వేరే వెజిటబుల్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా పిల్లలు అవన్నీ ఎక్కువ తినరు కాబట్టి మెయిన్గా వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను, లైక్ క్యారెట్ అండ్ స్పినాచ్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు నేను కొంచెం పాలు కూడా యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పొంగడాల ప్యాన్ ఒకటి తీసుకుని అందులో నేను కొంచెం ఆయిల్ ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది నాన్ స్టిక్ పొంగడాల ప్యాన్ అనమాట, ఇండియా నుంచి తెప్పించానండి ఇది. అండ్ ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నాను, పిల్లలకి పొంగడాలంటే బాగా ఇష్టం, చక్కగా వేసిస్తాను. సో ఈ ప్యాన్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని పొంగడాల్లా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి అయితే బాగా నచ్చుతాయి. అండ్ చూసారు కదా, ఒక 5 minutesలో రెడీ అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. చక్కగా ఇలా పొంగడాల్లా వేసుకుని మనం మూత పెట్టుకుని ఒక 2 minutes ఆగిన తర్వాత మనం మూత తీసుకుని మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇలా అన్ని పొంగడాలని కూడా మనం చక్కగా పొంగడాల స్పూన్తో ఇలా తిప్పుకుందాము. చాలా కలర్ఫుల్గా క్యూట్గా ఉన్నాయి. లంచ్ బాక్స్లో ఇలా పెడితే పిల్లలకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కలర్ఫుల్గా చూసి వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా తింటారు కూడా. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, చక్కగా తినేస్తారు, హ్యాపీగా లంచ్ బాక్స్ కంప్లీట్ చేసేస్తారు. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే పక్కన కెచప్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా సాస్ కానీ ఇవ్వచ్చు పొంగడాల్లోకి,
హ్యాపీగా తినేస్తారు. అండ్ ఇక్కడ నేను లంచ్ బాక్స్లో నేను చేసిన పొంగడాల్ని చక్కగా ఇద్దరికి పెట్టేస్తున్నాను. అండ్ స్నాక్ కోసం బేర్ పా అని కూడా పెడుతున్నాను. బేర్ పా అంటే కొంచెం అది చాక్లెట్ కుకీలా ఉంటుందండి, ఇక్కడ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు యాపిల్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు స్కూల్కి వెళ్ళడానికి. హాయ్ గర్ల్స్, ఆర్ యూ రెడీ టు గో టు స్కూల్? All ready. Off you go. Have a great day. High five. Okay. Go. Have fun. Coming. Oh, hey, Baba ఎక్కించాలి ఇప్పుడు. అమ్మా బాబాయ్. ఓకే నాన్న, బాయ్. బాబాయ్ చల్లగా అత్తయ్య మీ షూస్ వేసుకెళ్ళిపోతున్నానే. అమ్మ చాలా చల్లగా ఉంది నాన్న, నీ కోట్ వేసుకెళ్తా. 4 వేసావు కరెక్ట్ కోట్లు. నేను స్టైల్ గా పల్చర్ వేసుకెళ్తాను. కమింగ్ కమింగ్. ఓకే బాయ్ బాయ్. కమింగ్ నాన్న. నువ్వు వెళ్తున్నట్టు స్కూల్కి. ఓకే బాయ్ బాయ్ బాయ్. సో బస్ స్టాప్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ వాళ్ళ బాబాయ్ కూడా రావాలంట డ్రాప్ చేయడానికి. నిన్నే చెప్పి పెట్టారు, బాబాయ్ నువ్వు కూడా రావాలి మమ్మల్ని డ్రాప్ చేయడానికి అని చెప్పి. సో అందుకని నేను ప్రణవ్ కలిసి వెళ్తున్నాము. వెదర్ అయితే కొంచెం చల్లగా ఉంది, అందుకే కోట్స్ వేసి పంపిస్తున్నాను పిల్లలకి. గ్రేట్ డే. ఓకే గర్ల్స్ బాయ్. అండ్ బస్ వచ్చేసింది, పిల్లలు కూడా చక్కగా ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. సో అదండి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండ్ బిజీ మార్నింగ్ ఇలా ఉంది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.